అకౌంట్ కూడా ఓపెన్ చేశాం నేషనల్ పేమెంట్ గేట్వే కింద. అవి కూడా చెక్ చేసుకుంటున్నాం. ఎప్పుడన్నా మీకు డబ్బులు పంపించాలంటే డీబీటీ రావాలంటే డైరెక్ట్ గా ఎలాంటి సమస్య లేకుండా మధ్యవర్తి లేకుండా నేరుగా మీకే పంపించి మీరే డ్రా చేసుకునే పరిస్థితి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చే కొందికి 301 కిలోమీటర్ సీసీ రోడ్లు 284 కిలోమీటర్ రెన్యువల్ వేయాలి. ఇవన్నిటి కూడా ఒక స్పష్టమైన కార్యక్రమం పెట్టుకున్నాం. నేషనల్ హైవే నుంచి 42 నేషనల్ హైవే 42కి ఇక్కడి నుంచి 97 కిలోమీటర్లు వేస్తే కుప్పం నుంచి బెంగళూరుకి వెళ్తుంది. అది కూడా ఒకసారి వర్కౌట్ చేస్తున్నాం. అల్టిమేట్ గా 2027కి కుప్పంలో అన్ని రోడ్లు కూడా బ్రహ్మాండమైన రోడ్లుగా తయారు చేసే బాధ్యత నేషన్ మొత్తం స్టేట్ హైవేస్ అన్ని అక్కడి నుంచి ఎప్పుడు కూడా పార్ట్ హోల్ అనే మాట లేకుండా మెయింటైన్ చేసే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు ఇంకొక పని కూడా చేయాలి. అక్కడి నుంచి చుట్టుపక్కల రోడ్డు పక్కన చెట్లు పెట్టే కార్యక్రమం కూడా నరేగా కింద తీసుకుందాం. ఎక్కడన్నా ఇక్కడి నుంచి కుప్పానికి పోతే కుప్పానికి పోయేటప్పుడు కూడా మీ వెహికల్స్ అన్ని ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉంటాయి. చుట్టుపక్కలంతా చెట్లు ఉంటాయి. ఒక వనంలో పోయినట్టుండాలి. కుప్పంలో ఎక్కడికి పోయినా ఆ పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది. దానికి శ్రీకారం చుడదాం. డ్రైన్స్ అన్ని 331 కిలోమీటర్లు ఉన్నాయి. ఆగస్టు 2027కి పూర్తి చేస్తాం. అక్కడి నుంచి ఎక్కడ కూడా మురుగునీరు రోడ్డు మీదకి రావడానికి వీలు లేదు. ఎక్కడికక్కడ మురుగునీరంతా మురికి కాలువల్లో నేరుగా వెళ్లి ట్రీట్మెంట్ కూడా చేసి పక్కా సిస్టానికి శ్రీకారం చుడతాం. ఇంకో పక్క స్ట్రీట్ లైట్స్ అన్ని కూడా కంప్లీట్ చేశాం. ఇప్పుడు మార్చి లోపల ఇంకేదో ఒక 1000 కావాలని చెప్పి అన్నారు. అవన్నీ కూడా పూర్తి చేసి టౌన్లో గాని పల్లెటూరులో గాని ఎక్కడ కూడా వీధి దీపాలు లోటు లేకుండా చేస్తాం. నెక్స్ట్ ఇంకో పక్కన నేను ముందే చెప్పాను ట్యాప్ వాటర్ ద్వారా నీళ్లు ఇస్తామని. స్కూల్స్ లో కూడా కొన్ని స్కూల్స్ ఇక్కడ చూస్తే కేంద్రీయ విద్యాలయం ఒకటి పెట్టాలి. అది కూడా పెడతాం. ఇంకో పక్కన 428 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఇక్కడ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ లో స్కూల్స్ లో సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఇవన్నీ మార్చి 26 లోపల మొత్తం పూర్తి చేస్తాం. హాస్టల్స్ లో కూడా కొన్ని రిపేర్లు ఉన్నాయి. బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ లో అవన్నీ కూడా రిపేర్ చేసి డిసెంబర్ లోపల పూర్తిగా ఆధునికమైన కండిషన్లు తెచ్చే పరిస్థితి తీసుకొస్తాం. నెక్స్ట్ ఇక్కడ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో నేను ఈ విషయంలో కూడా మనకు హాస్పిటల్ ఉంది, గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, ప్రైవేట్ ఉన్నాయి. ఇవన్నీ అనుసంధానం చేస్తాం. మొన్నే టీసీఎస్ అయితే కోలార్లో ఒక బెస్ట్ సిస్టమ్ కూడా పెట్టారు. రియల్ టైం మానిటరింగ్ అది కూడా తెమ్మన్నాను. అది కూడా తీసుకొచ్చి ప్రివెంటివ్, రియల్ టైం మానిటరింగ్, మూడోది క్యూరేటివ్, 3 కూడా ఇంటిగ్రేట్ చేసి హాస్పిటల్ ఖర్చు తగ్గించే విధంగా మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. అనవసరంగా హాస్పిటల్ పోయి టాబ్లెట్లు తింటే దానికి కూడా ఎఫెక్ట్ ఉంటుంది. ఎప్పుడు కూడా ఏదైనా సరే ఒక మెడిసిన్ కానీ ఒక ఆపరేషన్ కానీ నెగటివ్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది. అలాంటప్పుడు మనం అందరూ ఆలోచించుకోవాల్సింది ప్రివెంటివ్ గా జాగ్రత్తగా ఉంటే మనకు ఆరోగ్యం బాగుంటే ఏ సమస్యలు రావు. దానికి ఏమేం చేయాలని ఆలోచిస్తున్నాం. అవసరమైతే కుప్పంలో ఇప్పుడే చెప్పాను కానీ మీరు కూడా సహకరిస్తే 3 నెలలకు ఒకసారి బ్లడ్ శాంపుల్స్ తీసుకుని బ్లడ్ ని టెస్ట్ చేసిన తర్వాత ఏమేమి ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయో చూసుకొని ఫుడ్ ద్వారా అవన్నీ కలెక్ట్ చేసే మెకానిజానికి అదే మరి రియల్ టైమే మెడిసిన్ కూడా ఇచ్చి కరెక్ట్ చేసి చేయడం. సంవత్సరానికి ఒక్కసారి అందరూ కూడా టెస్టింగ్కి వెళ్లి టోటల్ బాడీ టెస్టింగ్ చేసుకుంటే ఇంకా చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. ఒకవేళ తప్పని విధిగా ఏదైనా క్యాన్సర్ ఏదైనా వచ్చినప్పుడు మనం అవస్థపడడం తప్ప మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది. దానికి ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని కోరుతున్నా. ఇంకో పక్క కుప్పంలో ఉండే మనందరం అనేక కారణాల వల్ల పౌష్టికాహార లోపం వల్ల కళ్ల చూపు తగ్గిపోవడం ఎన్ని వస్తున్నాయి. లేకపోతే మనం కొంతమంది ఏదైతే పొగాకు ఇవన్నీ చేసే దానివల్ల
పండ్లు కూడా సమస్యలు వచ్చి క్యాన్సర్ దారితీసే పరిస్థితి వస్తుంది. అవన్నీ కూడా అవసరమైతే 1కి 4 సార్లు స్క్రీనింగ్ చేయడమే కాకుండా క్లీనింగ్ కూడా చేయగలిగితే చాలా వరకు ఉపయోగపడుతుంది. దానికి కూడా నేను శ్రీకారం చుడతా. సహకరించే బాధ్యత మన కుప్పం నియోజకవర్గం పైన మీ అందరి పైన ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నేను చెప్పాను. దానికంటే ముందు ట్రాన్స్పోర్ట్ ఏపీ ఎస్ఆర్టీసీ మన కుప్పంలో అన్ని వెహికల్స్ ని ఎలక్ట్రికల్ వెహికల్స్ చేస్తాం. అక్కడి నుంచి ఎక్కడికి పోయినా పొల్యూషన్ ఫ్రీగా ఉంటుంది. మీ వెహికల్స్ కూడా ఈవీ వెహికల్స్ కన్వర్ట్ చేద్దాం. దీనివల్ల మీకు భారం తగ్గుతుంది. అది కూడా తొందరలోనే చేస్తాం. ఇవన్నీ కూడా ఆగస్టు 27 అంత డిసెంబర్కి పూర్తిగా అనుకున్నాం. వీలైతే ఇంకా ముందే చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన బస్ డిపో కూడా ఇది చేయడం, బస్ స్టాప్లని కావాల్సిన పెట్టడం అన్ని చేస్తాం. సాలిడ్ వాటర్ ప్రాసెసింగ్ కూడా ఏం చేయాలనో దానికి కూడా ఒక మెకానిజం పెట్టుకుని మార్చి 25 లోపల పూర్తి చేస్తాం. నెక్స్ట్ ఇరిగేషన్ మీద నేను చెప్పాను, అందరి నీళ్లు వస్తాయి. ఇక్కడంతా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాం. భూమిని జలాశయంగా తయారు చేసి వాటర్ సమస్య లేకుండా పరిష్కారం చేస్తాం. ఇంకో పక్కన మన నియోజకవర్గంలో ఒకప్పుడు నేను డైరీ అంటే అందరూ ఎగతాళి చేశారు. ఇప్పుడు దగ్గర 5-6 లక్షల లీటర్లు 4-5 లక్షల లీటర్లు పాలు వస్తున్నాయి. కుప్పం నియోజకవర్గంలో 10 లక్షల మిల్క్ టార్గెట్ పెట్టుకుని తద్వారా రాబోయే రోజుల్లో కుప్పాన్ని ఒక మిల్క్ అంటే వైట్ రెవల్యూషన్ తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వాళ్ళకు కావాల్సిన షెడ్లు కట్టాల్సిన అవసరం ఉంది. అవి కూడా ఒక 1500 ఎస్టిమేట్ చేశాం. ప్రతి ఒక్క షెడ్కు వాళ్ళ యానిమల్స్ ని బట్టి ఆవులను బట్టి రేట్లు వేరీ అవుతూ ఉంటాయి. అవన్నీ కూడా చేస్తాం. మనకు ఒక అడ్వాంటేజ్ ఉంది. సెరికల్చర్ కూడా ఫాడర్ డెవలప్మెంట్ లో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. దీనివల్ల పాలు ఎక్కువ దిగుబడి వస్తాయి. అవి రెండు ఇంటిగ్రేట్ చేసి ముందుకెళ్తాం. ఇంకో పక్కన పట్టణ ప్రాంతంలో ఫారెస్ట్రీ కానీ ఇవన్నీ పెట్టడం కోసం ఏమేం చేయాలనో మొత్తం చేసి చెట్లు పెట్టడం అన్ని చేస్తాం. కుప్పంలో జీరో ఎమిషన్ అంటే కార్బన్ డైఆక్సైడ్ ని తగ్గించడానికి ఏమేం చేయాలనో కార్బన్ తగ్గించడానికి ముందుకు పోతాం. నెక్స్ట్